మేడారంలో ఈ నెల 21 నుంచి 4 రోజుల పాటు జరగనున్న సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ వరకు ఈ రైళ్లను నడపనున్నారు. జన్ సాధారణ పేరుతో 30 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. పూర్తిగా అన్రిజర్వ్డ్ కోచ్లతో ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. గతంలో 2 ప్రాంతాల నుండి మాత్రమే ప్రత్యేక రైళ్లు నడిచేవి. ఈసారి సికింద్రాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ తదితర ప్రాంతాల నుంచి నడుపుతున్నారు. అన్ని ప్రధాన స్టేషన్లలో రైళ్లను ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక రైళ్లలో 10 రైళ్లు సికింద్రాబాద్, వరంగల్, సికింద్రాబాద్ మధ్య, 8 రైళ్లు సిర్పూర్, కాగజ్ నగర్, వరంగల్, సిర్పూర్, కాగజ్ నగర్ మధ్య, 8 రైళ్లు నిజామాబాద్, వరంగల్, నిజామాబాద్, 2 రైళ్లు ఆదిలాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మరో 2 రైళ్లు ఖమ్మం, వరంగల్, ఖమ్మం మధ్య నడుస్తాయని జీఎం తెలిపారు. ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి మేడారం జాతర కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు ఖమ్మంలో బయలుదేరి అదే రోజు 12 గంటల 20 నిమిషాలకు వరంగల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 1 గంట 55 నిమిషాలకు వరంగల్లో బయలుదేరి అదే రోజు 4 గంటల 30 నిమిషాలకు ఖమ్మం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు మల్లెమడుగు, పాపటపల్లి, డోర్నకల్, గుండ్రాతి మడుగు, మహబూబాబాద్, కే సముద్రం, నెక్కొండ, చింతల్పల్లి స్టేషన్లలో 2 వైపులా ఆగుతాయని, ఈ రైళ్లలో సెకండ్ క్లాస్ సీటింగ్ కోచ్లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.